విక్రమార్కుడు మళ్ళీ బేతారుణ్ణి భుజంపై వేసుకుని అడవిలో నడుస్తూ ఉన్నారు. చంద్రకాంతిలో అడవి నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే బేతారుడు ఇంకో కథ మొదలుపెట్టారు. ఒక రాజ్యంలో ధర్మాన్ని ప్రాణంగా గావించిన ఒక వ్యాపారి జీవించేవాడు. అతని జీవితం సత్యంతో నిండి ఉండేది. మరణించే ముందు వ్యాపారి తన కుమారుడు అమరసేనను పిలిచి, నా వద్ద ఉన్న బంగారం నిజ యజమానికి ఇవ్వాలి అని ధర్మవాక్యం చెప్పాడు. కొంతకాలానికి ఒక వ్యక్తి వచ్చి, ఈ బంగారం నాదే అని చెప్పాడు. అమరసేన సందేహం లేకుండా బంగారం ఇచ్చేశాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి, ఆ బంగారం నాదే. మొదటివాడు అబద్ధం చెప్పాడు అన్నాడు. అమరసేన అయోమయంలో పడిపోయాడు. అమరసేన రాజసదకు వెళ్లి తన తప్పును దాచకుండా నిజం చెప్పాడు. శిక్షకు సిద్ధంగా నిలబడ్డాడు. రాజు విచారణ చేసి తెలుసుకున్నాడు. నిజాయితీగా వ్యవహరించిన అమరసేన తప్పు చేయలేదని తీర్పు చెప్పాడు. బేతారుడు నవ్వుతూ అడిగాడు, విక్రమా, అమరసేన దోషినా లేక ధర్మాన్ని పాటించిన నిర్దోషినా? విక్రమార్క ధైర్యంగా చెప్పాడు, నిజం తెలియక చేసిన పని పాపం కాదు. తండ్రి మాటను గౌరవించిన అమరసేన నిర్దోషి. బేతారుడు నవ్వుతూ చెట్టుపైకి ఎగిరాడు. నువ్వు మాట్లాడావు విక్రమా. మళ్ళీ నన్ను పట్టుకోవాలి అన్నాడు.